బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో కూటమి భాగస్వాములైన బీజేపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని బీజేపీ వెంకటాచలం మండలం జనరల్ సెక్రటరీ పల్లెపాకల పెంచలయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భార్య ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుంటే అక్రమంగా తొలగించారన్నారు. ఈ విషయంపై కూటమి భాగస్వాములైన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అడగ్గా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఊరికే రాదని, తమకు 3 లక్షల డబ్బులు ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానని, లేని పక్షంలో ఇవ్వనని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం జనసేన, బీజేపీ తీవ్రంగా కృషి చేశామని, మా కృషితోనే సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గెలుపొందారన్నారు. కూటమి భాగస్వాములైన బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నాడన్నారు. తాను బీజేపీ పార్టీలో ఉన్నందున వల్లే తన భార్యను ఫీల్డ్ అసిస్టెంట్గా తొలగించారన్నారు. బీజేపీ వెంకటాచలం మండల జనరల్ సెక్రటరీని, కందపాడు గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం. మేము గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. 2014లో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందపాడు గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు, నీటి సంఘ అధ్యక్షులు, బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండటంతో అప్పుడు రూ అర్బన్ వర్క్లో కూడా 14 లక్షలు వర్క్ వస్తే బీజేపీ పార్టీ చేసింది. అప్పటి నుంచి అప్పుడు మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వాళ్ళ కందలగూడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు. అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సీసీ రోడ్డు చేసామో, తెలుగుదేశంలో ఇవ్వకుండా బీజేపీ వాళ్ళు సీసీ రోడ్డు చేసిన కాడి నుంచి ఎన్ఆర్జీఎస్లో హౌస్ లెవెలింగ్ అంటే మనకులో ఉన్న ఇళ్ళకి మట్టి తొలిస్తే ఓన్లీ వేసేకరికి మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు. బీజేపీ వాళ్ళని చెప్పేసి ట్రాక్టర్ మెటీరియల్ సుమారుగా 1,80,000 రూపాయలు ఆపేశారు. అదేవిధంగా సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనుషులు వచ్చి కేవలం దీన్ని దోహేసి 2 లక్షల రూపాయలు బిల్లు పెట్టనీయకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు. అదేవిధంగా 3 నెలల జీతం కూడా, పనిచేసినటువంటి 3 నెలల జీతం కూడా ఇవ్వలేకుండా ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఆపారు. దానికి సంబంధించింది కాగితాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత, అంటే ఈయన మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి మేము 2019లో స్టే తెచ్చుకున్నాము. తర్వాత 2024లో కూడా అదే పరిస్థితిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తుండగా మా జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా సార్ ఈ విధంగా 2014లో కూడా ఈ విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటే ఈ విధంగా సోమిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉండదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏమి లేదు. ఒక సమన్వయ కమిటీ అనేది ఒకటి ఉంది. దానివల్ల ఎక్కడైతే మన బలం ఉందో దానికి మాకేంటంటే 50% కందలగూడ గ్రామంలో కూడా 2021 బై ఎలక్షన్లో, ఎంపీ బై ఎలక్షన్లో 470 ఓట్లు పోలవగా వైసీపీకి వచ్చి 197 ఓట్లు, తెలుగుదేశంకి వచ్చి 116 ఓట్లు, బీజేపీకి వచ్చి 103 ఓట్లు ఆ రోజు పోలైనవి. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినట్టు వాళ్ళు కేవలం 7 ఓట్లు, అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది. అంటే ఎలక్షన్ కోసం సోమిరెడ్డి గారు గెలిచేదానికోసం బీజేపీ వాడుకొని, బీజేపీ కావాలి, మీరు ఉండండి, మీరు నిలబడండి, మీకు ఏది వచ్చినా కూడా చేసే బాధ్యత నాది కనీసం మాకు తలుపు దారిబంధనం పెట్టుకునే దానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. నీకు 3 లక్షలు ఇవ్వాలి అని అంటే మేము ఇల్లు అమ్ముకోబోగా మా కుటుంబ అవయవాలు, రక్త మాంసాలు అమ్మి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అంతటి దారుణమైన పరిస్థితికి మమ్మల్ని మీరు దిగజారుస్తున్నారు. అదేవిధంగా మేము కాదయ్యా మీకు డబ్బులు ఇవ్వాల్సింది, మీ వల్ల నష్టపోయిన మేము సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్కి 1,50,000 రూపాయలు మీ వల్ల నష్టపోయాము. అదేవిధంగా బెరవల్ గ్రౌండ్కి 31,000 నష్టపోయాము. అదేవిధంగా హౌస్ లెవెలింగ్కి 1,30,000 నష్టపోయాము. హైకోర్టుకి 50,000, అప్పీల్కి 10,000, వీటన్నిటికన్నా 4,000 అదనం ఖర్చు, మొత్తం 4,31,000 మీ వల్ల కేవలం భారతీయ జనతా పార్టీ
ఉండటంలో ఆ పార్టీలో ఉండటమే మేము చేసుకున్న తప్పుగా మీరు భావించి మా మీద కక్ష కట్టి ఈ విధంగా 4,31,000 మీరు ఖర్చు పెట్టించారు. దానికి వడ్డీగాను 5,17,000 రూపాయలు ఈ రోజుకి మీ పుణ్యమా అంటూ మేము అప్పులు చేసి అవి కడుతున్నాము. మొత్తం టోటల్గా 9,48,200 రూపాయలు నీ పుణ్యమా అంటూ మేము అప్పుల పాలయ్యి ఈరోజు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కేవలం ఆయన ఒకే ఒక బీజేపీ నాయకులు వీళ్ళని బీజేపీని అనగదొక్కితే కానీ ఆ గ్రామంలో తెలుగుదేశం ఎదగదు అని ఆయన గ్రహించి మమ్మల్ని మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాట తప్పి 3 లక్షల రూపాయలు లంచానికి దిగజారినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మేమైతే ఆయన ఒకటే అడుగుతున్నాము, అయ్యా మేము నిరుపేద కుటుంబీకులం, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, ఎస్సీ అరుంధతి కులస్తులమి, మేమైతే నీకు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో మేము లేము. మాకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా బీజేపీకి 10% వాటా ఇచ్చారు. ఆ వాటా ప్రకారం కూడా మా పంచాయతీ మొత్తం వెంకటాచలం మండలం మొత్తం 25 పంచాయతీలు 43 గ్రామాలు ఉండగా 24 పంచాయతీలు ఫీల్డ్ అసిస్టెంట్ పంపించేశారు. ఒకే ఒక కందలపాడుని మీరు ఆపారు. ఎందుకు? ఎస్సీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు అమ్ముడు పోతారో అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో 3 లక్షల రూపాయలు వచ్చి నా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఇస్తే నీ పేరు పంపిస్తానని చెప్పి ఈ 5 పంచాయతీలో 24 పంచాయతీలు ఇచ్చారు. ఈ 21 లాస్ట్ పంచాయతీ 25 పంచాయతీ కందలపాడు గ్రామాన్ని అంటే ఆపిపెట్టారు. ఇది ఎంతవరకు ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మాజీ మంత్రిగా చేస్తున్నారు, పొలిటి బ్యూరో సభ్యులు అంటున్నారు. ఇటువంటి దళితుల మీద పడి మీరు పీక్కొని తిని సంపాదించాలనుకుంటున్నారా? మీకు డబ్బులు ఇవ్వాలంటే మేము ఏమైపోవాలి? మా కుటుంబం ఏమైపోవాలి? మీరు ఒకసారి చూసినట్టయితే మా ఇంటిని చూసుంటారు, మా పరిస్థితిని చూసుంటారు. మేము ఎస్సీలని మీకు ఏ విధంగా మేము డబ్బులు మీకు సమర్పించుకోలేము. కాబట్టి మీ వల్ల మేము నష్టపోయిన 9,48,200 రూపాయలు మీ వల్ల మేము నష్టపోయాము. మీకు నిజంగా ఎస్సీల పట్ల చిత్తశుద్ధిగా ఉంటే వెంటనే నీ వల్ల నష్టపోయినటువంటి అమౌంట్ మాకు మీ వల్ల మేము అప్పులైనటువంటి అమౌంట్ మీరు వచ్చి నిజమా కాదని కూడా మీరు వచ్చి చూసి ఆ అమౌంట్